హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సీజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నల్లేరు కాడల పచ్చడి అండి. మా అత్తయ్య గారు చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు. ఎలా చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ధనియాల దాంట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు తీసేసుకున్న తర్వాత నల్లేరు కాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడుక్కొని నూనెలో వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఈ పచ్చడి తింటే చాలా మంచిదండి హెల్త్కి. కొన్ని అనారోగ్యాలు తగ్గుతాయంట. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, అలాగే వెన్నుపూస నొప్పులు చాలా వరకు తగ్గుతాయంట. కనీసం వారానికి 2-3 సార్లు కనుక తింటే మాత్రం చాలా మంచిదండి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా మగ్గే వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని అయితే స్టవ్ అయితే కట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ నల్లేరికాయలన్నీ ముందుగా తీసుకున్న పచ్చిమిరకాయలోకి తీసేసుకొని ఆ మొత్తం అంతా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ కూడా మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం బరకగా పట్టుకోండి. అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా పట్టుకుంటే కనుక ఈ పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదు. చూడండి, ఇప్పుడు అన్నీ మిక్సీ గిన్నెలోకి అయితే వేసేస్తున్నాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి. అలాగే కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి. మేము నీటిలో నానబెట్టి అయితే వేస్తున్నాము. ఎలాగైనా వేసుకోవచ్చు, లేదంటే నల్లేరికాయలు వేగించుతున్నప్పుడు కూడా అందులో కొద్ది చింతపండు వేసి వేగించుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. పచ్చిమిరకాయలు ఇవన్నీ తీసేటప్పుడు అందులో నూనె ఉంది కదండి, ఆ నూనె పైన వేసి మళ్ళీ కలుపుతున్నారు. తాలింపు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంటను క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి పచ్చడి.